నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని వరల్డ్ క్లాస్ స్టేడియంగా అభివృద్ధి చేస్తాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ. సొంత పార్టీ కార్యకర్తలపై బగ్గుమన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. వైసీపీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం. ప్రజలకిచ్చిన హామీల అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 2013లో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరులో 2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేసి కొంతవరకు పనులు చేపట్టామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి ఆనం రామనారాయణ అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో 1.80 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాల సమీపంలో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి మంత్రి ఆనం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని నిధులు సమీకరించి ఈ క్రీడా వికాస కేంద్రాన్ని వరల్డ్ క్లాస్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 1984లో తాను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న సమయంలో ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం, మెడికల్ కళాశాలకు ప్రహరీ గోడలు నిర్మించి భూములకు రక్షణ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తును ఆలోచించి దీనికి మరొక 9.5 ఎకరా స్థలం, దీని అంచునే ఆనుకొని ఉన్న స్థలం మొత్తం మీద 19.5 ఎకరా. ఇప్పుడు 10 ఎకరాలు ఉంది. మరొక 9.5 ఎకరా కలిపి 19.5 ఎకరా స్టేడియంకి ఇవాళ స్థలాన్ని సమకూర్చుకున్నాం. ఇది ఆత్మకూరు యొక్క ప్రగతి. ఆత్మకూరులో ఏమి జరిగిందంటే ఉన్నాయి కాపాడుకోవడమే పెద్ద ప్రగతి. నాకు అవన్నీ కాపాడుకొని భద్రం చేస్తే రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని ఇవాళ మొత్తం మీద 19.5 ఎకరా కలిపి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని పెద్దలందరూ మాట్లాడుతుంటే నేను చేసిన పని ఏంటంటే స్పోర్ట్స్ మినిస్టర్ గారితో మాట్లాడాను, రాంప్రసాద్ రెడ్డి గారితో. అలాగే మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు రవి నాయుడు గారు ఉన్నారు, తిరుపతి. ఆయన్ని మనందరికీ కూడా చాలామందికి తెలుసు. యోగళం పాదయాత్రలో లోకేష్ గారి టీంకి అగ్రభాగాన్ని నిలబడి ఆ పాదయాత్రను కొనసాగింపజేసిన వ్యక్తి రవి నాయుడు. ఇవాళ శాప్ అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళిద్దరితో మాట్లాడితే, మీరు ఇంత గొప్పగా ఆలోచన చేసేటప్పుడు మేము కూడా మీకు సహకరిస్తాం, మీరు అడిగినవన్నీ ఇస్తాం, స్టేడియం ఒక ప్లాన్ తయారు చేసి ఫేజ్డ్ మేనర్లో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి హామీ వాళ్ళ తరఫున నన్నే ఇవ్వమన్నారు. నేను వాళ్ళందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ తరఫున ఈరోజు మన ప్రాంతానికి ఒక మంచి కార్యక్రమం రాబోతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు రాజకీయాలు ఒకవైపు ఉంటాయి, క్రీడలకి రాజకీయాలకి సంబంధం లేదు. లేకుండా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. క్రీడలకి రాజకీయాల రంగు పూస్తే మాత్రం క్రీడలు ఉండవు, ప్రాంగణాలు ఉండవు. ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరులో నేను ఇప్పుడే అడిగాను మా ఆఫీసర్లందరినీ. ఆనాడు దాన్ని 23-24 ఎకరాలు అనుకుంటాను మొదట్లో, 29 ఎకరాల భూమిని సేకరించి ఏసీ స్టేడియం కానీ అట్టిపెట్టాం. 100 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇప్పుడు ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి స్థలాన్ని పెట్టాం. కాలానుగుణంగా మార్పులు వస్తూ చివరికి మెడికల్ కాలేజీ ప్రారంభించే రోజుకి 87 ఎకరాలు మిగిలింది నాకు. ఇది కూడా ఉండదా అని వేరే వాటికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు కూడా ప్రహరీల నిర్మాణానికి ఖర్చు పెట్టాం. ఆ తర్వాత అనుకోకుండా నేనే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యాను 84లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. అయినప్పుడు కొంత డబ్బు, అప్పుడు పెద్ద డబ్బు ఉండేది కాదు స్పోర్ట్స్ అథారిటీకి, కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బుని ఉన్నంతలో స్టేడియం
ప్రహరీ నిర్మాణం చేయండి ముందు అన్న. ప్రహరీ నిర్మాణం చేస్తే ఇవాళ మిగిలింది 16 ఎకరాలు మిగిలింది. 27 ఎకరాల్లో 16 ఎకరాలు మిగిలింది, 11 ఎకరాలు పోయింది. అంటే అర్బనైజేషన్ అయ్యే కొంది మనం ఆపలేము. ఇక్కడ కూడా ఈ స్థలం ఎట్నే వదిలేసిపోతే నేను తర్వాత రోజుల్లో వచ్చే నాయకులకి ఈ స్థలం కనపడదు, ఇది ఒక స్థలము స్టేడియం కోసం పెట్టిందని కూడా తెలియదు. అందుకనే ఇవాళ మా ఆలోచన, ఇప్పుడే నేను ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఇద్దరిని కోరాను, ఈ స్థలాన్ని పూర్తి సర్వే నెంబర్ల మ్యాపులతోటి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపండి, మరి ప్రభుత్వానికి పంపించి స్టేడియంకి ఇది అలాట్ చేయించుకుంటాం. ఇంకెప్పుడు కూడా ఎవరు దీని జోలికి రాకుండా పోతారు. అలాగే శాప్ చైర్మన్తో మాట్లాడి దీనికి టోటల్గా ప్రహరీ నిర్మాణం కానీ ఇప్పుడు జరిగితే 19 ఎకరాలు మిగులుద్ది. కాబట్టి ఆ కార్యక్రమం ముందు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా చేయాలంటే అక్కడ స్థలం ఉంటే కదా మనం ఆలోచించాలి. స్థలం ఉంటే డబ్బు గురించి ఆలోచించాలి, డబ్బు వచ్చిన తర్వాత ఏ రకంగా కట్టాలనేది ఆలోచించాలి. ఇవన్నీ అయితే దీంట్లో క్రీడాకారులు ఎలా వస్తున్నారు, కోచెస్ ఎలా ఉన్నారు, పీఈటీస్ ఎలా ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్లు ఎలా ఉన్నారు, ఎన్ని స్కూల్స్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది తర్వాత లాస్ట్ ఐటమ్. అది అసలు ముందు మనం ఏదైనా చేస్తే వాళ్ళు వస్తారు. దాన్ని చేయడానికే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు రథసప్తమి, సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మన గురుకుల పాఠశాలలో, బాలికల పాఠశాలలో ప్రతిష్ట చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నెక్స్ట్ రేపటి తరానికి ఒక భవిష్యత్తునిచ్చేటువంటి క్రీడా ప్రాంగణానికి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐటీడీపీ కో కన్వీనర్ చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై బగ్గుమన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ కొందరు కార్యకర్తలపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తనను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారని, అవి మర్చిపోయి రాజకీయం కోసం ఇప్పుడు వారితో మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి కార్యకర్తలపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో విజయ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారి పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్లికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి ఇంకంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఈడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోలే. ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తేనే బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు ఏంటా రాజకీయం అసలు. చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు. నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి, మన పార్టీని ఒక విమర్శ లేదు ఎప్పుడు అయ్యన్న పాదం వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు. అందుకే నేను తీసుకుంటున్నాను.
అదే కానీ వెన్నుపోటు పొడిచినోడైతే ఆడికి 1000 ఓట్లున్నాయి 10,000 ఓట్లున్నాయి బయటికి ఇసిరాయి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంతమంది నన్ను అంటారు నువ్వు మరీ రాజకీయాన్ని ఎమోషన్గా తీసేసుకుంటున్నావు అని. ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి. ఆయన ఎమోషన్గా తీసుకుంటున్నాడు, నేను ఎమోషన్గానే తీసుకుంటాను. ప్రజలకిచ్చిన హామీల అమల్లో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సాక్షిగా గవర్నర్తో పచ్చి అబద్దాలు మాట్లాడించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడక అని ఆక్షేపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో భారీ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా నిరుద్యోగ వృత్తి ఊసేలేదని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు, చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట, మీ కుటుంబాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయల నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి. కుటుంబ నాయకులు ఎవరైనా కానీ, చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4 లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలు అయిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలు అయిపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సులో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు? 20 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా విలవెల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? కాకపోతే ఆ రోజులో చంద్రబాబు అన్నాడు నేనుంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పని. ఆ రోజే అతన్ని ఒక కామెడియన్ గా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంకా 1 నెల ముందే అమలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా కోవిడ్ ఒక చెప్పి ఆపిన పరిస్థితి లేదు. మీరు గొప్పగా పెన్షన్ గురించి చెప్తున్నారు. ఇందా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మేము 1000 రూపాయలు పెంచేసామని చెప్పని. అవును, మీరు 1000 రూపాయలు పెంచారు, కానీ ఎంతమంది కట్ చేశారండి మీరు? సుమారు 5 లక్షల పైబడి పెన్షన్లు, గతంలో ఉన్న పెన్షన్లు తగ్గించారు. జనరల్ గా ఇదివరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు పెన్షన్ చేశారు. దానికి 60 ఏళ్ళు పెన్షన్ చేసి ప్రతి 3 నెలలకు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ 20 నెలల్లో ఏ ఒక్కరికైనా పెన్షన్, కొత్త పెన్షన్ ఇచ్చారా మీరేమన్నా కానీ? ఒక వితంతు పెన్షన్ కానీ, అదేవిధంగా కొత్త పెన్షన్ అమలు చేయడం కానివ్వండి. మీరు గొప్పగా మరి ఎన్నికల్లో ఏం చెప్పారండి? 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారే. మరి ఆ పెన్షన్ల గురించి ఇందులో ఎందుకు ప్రస్తావించే? ఆ పెన్షన్ ఇచ్చామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎక్కడో కూడా మీరు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. మీరు పెంచిన అమౌంట్ ని ఈ పెన్షన్ తగ్గించి మీరు ఆ పెంచిన అమౌంట్ ఇస్తారు తప్ప ఎక్కడా కూడా మీరు ఎడిషనల్ గా 1 రూపాయి కూడా పెన్షన్లకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో గతంలో అన్ని సంక్షేమ పథకాలు అమల్లో ముందుంటే ఈ రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ప్రచారాలు ఆర్భటాలు మాట్లాడితే 3 స్పెషల్ ఫ్లైట్లు, ఒకటేమో పెదబాబు గారికి, ఒకటి చిన్నబాబు గారికి, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఫ్లైట్లలో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి. మాట్లాడితే దోవ సెల్లో మేమని చెప్పంటారు. అంత సెల్లో కూడా తిరుగుతున్నామని చెప్పన్నారు. మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు ఇక్కడికి? ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళడం, మళ్ళీ మీకున్న మీడియాల్లో ఏదైతే TV5 గాని, ABN గాని వాటిలో చంద్రబాబు నాయుడు గారి చల్లికి కూడా
విపరీతంగా కష్టపడతారని చెప్పి అన్నారు. మరి కష్టపడితే దానికి ఫలితం రావాలి కదా. అక్కడ దోవసీలు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మీరు దోవసీలు ఏం మాట్లాడాలా? మాకు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మీకు అది ఇవ్వగలుగుతాం, ఇది ఇవ్వగలుగుతాం అని చెప్పాలి. అంతే తప్ప అదేం చెప్పకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. దోవసీలు ఉన్నప్పుడేమో ఇక్కడ గీతం కాలేజీకి ఏమో దానదత్తంగా 5,000 కోట్లు స్థలం కబ్జా వాళ్ళకి ఇచ్చేసేయడం. అంటే గీతంకి 5,000 కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా? అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా గానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా గానీ? మరి గవర్నర్ గారి దాంట్లో చెప్పలేదే, మేము గీతంస్ లో 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాము, అక్కడ ఉచితంగా చదివిస్తామని చెప్పించాల్సింది కదా మీరు. అప్పుడు గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఒక తప్పులు తడాకలాగా, ఏమీ కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆయన ఏదో మంచి చెప్తారు, ఇంకా జరిగింది చెప్తారు అనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల్లో అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, ఎక్కడొకర ప్రాజెక్టులు కట్టింది పరిస్థితి లేదు, ఒక రైతుని చూసింది లేదు, ఒక వ్యాపారస్తుడికి సహకరించింది లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఏమీ లేదు. గుండు సున్నా అన్నమాట ఈ రాష్ట్రానికి వచ్చింది. గుండు సున్నా. ఈ 20 నెలల్లో చేసింది ఏంటి అంటే కేవలం ప్రచార ఆర్భాటాలకి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.